స్కూల్లో మన పిల్లలు చదువుతారు. క్లాస్కి వచ్చి ఒక 40 మందిని వేసుకుందాం. 40 మందిలో మన పిల్లలు ఫస్ట్ ర్యాంక్ ఉండాలనుకుంటాం. అనుకుంటారా లేదా? అలా ఆశపడే తల్లిదండ్రులు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనుకుంటాం కదా, 40 మందిలో మా పిల్లలు ఫస్ట్ ర్యాంక్ ఉండాలి. లేదా ఒక్కొక్కసారి మనం చెప్తూ ఉంటాం ఇతరులకు. ఏమన్నారో తెలుసా? 40 మంది క్లాస్లో మా అబ్బాయికి సెకండ్ ర్యాంక్ వచ్చిందండి. ఒక్క మార్కులో ఫస్ట్ ర్యాంక్ పోయి ఏం ర్యాంక్ వచ్చింది? సెకండ్ ర్యాంక్ వచ్చిందండి. లేకపోతే ఒక్క మార్కులో థర్డ్ ర్యాంక్ వచ్చిందండి అనేసి చెప్పుకుంటూ ఉంటాం కదా. మరి ఒక్క విషయం ఆలోచన చేయాలి. మన పిల్లలు స్కూల్లో 40 మందిలో లెక్కేస్తే ఫస్ట్లోనో, సెకండ్లోనో, థర్డ్లోనో, ఫోర్త్లోనో ఉండాలనుకుంటాం వాళ్ళ ర్యాంక్. కానీ అంటే భౌతికంగా అన్ని విషయాల్లో అందరికంటే మనమే ఎక్కువగా ఉండాలి అనుకుంటాం కదండి. కానీ మరి భౌతికంగా అందరికంటే ఎక్కువ ఉండాలి అని అనుకునేటువంటి మనం ఆధ్యాత్మిక విషయాల్లో మరి అందరికంటే ఎక్కువగా ఉందాం అనే ఆశతో ఉన్నామా? అందరికంటే ఎక్కువగా ఉండాలి అనేటువంటి తృష్ణ, ఆ తపన మనలో ఉందా? ఒక్కసారి ఎంతైనా మనం పరిశీలన చేసుకోవాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే అందరికంటే. మన అంశం ఏంటి చెప్పండి? ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం ఏంటి? అందరికంటే. ఇప్పుడు అందరికంటే భౌతికంగా అన్ని విషయాల్లో మనం ఎక్కువగా ఉండాలనుకుంటాం, గొప్పవారిగా ఉండాలనుకుంటాం. ఎవరికన్నా వాళ్ళకంటే మనం ఎక్కువ సంపాదించాలనుకుంటాం, వాళ్ళకంటే మన ఇంట్లో ఎక్కువ ఫర్నిచర్ ఉండాలనుకుంటాం, వాళ్ళకంటే మనం గొప్పగా కనబడాలనుకుంటాం. ప్రతి విషయంలో భౌతిక సంబంధంగా అన్ని విషయాలు అందరికంటే ఎక్కువగా ఉండాలనుకుంటాం. మరి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది దేనికి అంటే ఆత్మ సంబంధమైన విషయాలకి కదా. ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మన ఆధ్యాత్మిక జీవితంలో అందరికంటే ఎక్కువగా ఉన్నామా అనేది మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఎంతైనా ఆలోచన చేయాలి. ఉదాహరణకి మన సన్నిధిలో పిల్లల్ని అది ప్రక్కన పెడితే 150 మంది అనుకుందాం. పిల్లల్ని వీళ్ళందరినీ ప్రక్కన పెడితే 150 మంది ఉన్నారనుకుందాం. 150 మందిలో మన ర్యాంక్ ఎంత? నువ్వు ఏ ర్యాంక్లో ఉన్నావు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? 40 మంది ఉన్నటువంటి క్లాస్ పిల్లల్లో నీ కొడుకో నీ కూతురో ఫస్ట్ ర్యాంక్లో ఉండాలనుకుంటున్నావు, సెకండ్ ర్యాంక్లో ఉండాలనుకుంటున్నావు. మరి 150 మంది ఉన్నటువంటి మందిరంలో నీ ర్యాంక్ ఎంత? 150వ ర్యాంకా? ఫస్ట్ నుంచి ఫస్ట్ ర్యాంకా? లాస్ట్ నుంచి ఫస్ట్ ర్యాంకా? ఒక్కసారి మనల్ని మనం ఏం చేయాలి చెప్పండి? పరిశీలన చేసుకోవాలి. 150వ ర్యాంకులో మనం ఏ ర్యాంకులో ఉన్నాం? ఏ స్థానంలో ఉన్నాం? మొదటి స్థానంలో ఉన్నామా? రెండవ స్థానంలో ఉన్నామా? మూడవ స్థానంలో ఉన్నామా? లేకపోతే 100వ స్థానంలో ఉన్నామా? 120వ స్థానంలో ఉన్నామా? 150వ స్థానంలో ఉన్నామా? మనది ఏ ర్యాంక్? అందరికన్నా ఎక్కువగా మనం దేవుని మందిరంలో ఎంత ఆసక్తితో ఉంటున్నాం, అందరికంటే ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాల్లో మనం ఎంత ముందుకుంటున్నాం అనేది మనం ఎంతైనా కూడా ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. ఇంతవరకు ఈ పరిశీలన మన ముందుకు రాలేదనుకుంటున్నాను కదండి. భౌతిక విషయాల్లో అందరికన్నా ముందున్నామా లేదా అని ఇలా చూసుకున్నాం. కానీ ఆధ్యాత్మికంగా అందరికంటే అనేది ఎప్పుడు కూడా మనం ఏం చేయలేదు, ఆలోచన చేయలేదు కదా. మనం ఏ ర్యాంక్లో ఉన్నాం అనేది ఎప్పుడు ఆలోచన చేయలేదు కదా. మనది ఏ స్థానంలో ఉన్నాం అనేది మనం ఎప్పుడు కూడా పరిశీలన చేసుకోలేదు. కానీ రేపటి నుంచి ఆల్రెడీ అద్భుతమైనటువంటి సేవకులు మనకు వస్తారు. ఈ రాత్రి దేవుడు మనల్ని పరిశీలన చేసుకోమంటున్నాడు. దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు. ఏ ర్యాంక్లో నువ్వు ఉన్నావు ఆధ్యాత్మికంగా అనేది ఎంతైనా కూడా మనము ఆలోచన చేయాలి. ఈరోజు కొన్ని మాటలు ఒక 4 కానీ 5 కానీ సమయాన్ని బట్టి మనము ఆలోచన చేద్దాం. అందరికంటే నేను ఎక్కువగా ఉండాలి అని మన ఐడెంటిటీ మనుషులు గుర్తించాలి అనుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో మరి మన ఐడెంటిటీ దేవుని ముందు ఏ స్థానంలో ఉంది? మన ఐడెంటిటీని దేవుడు గుర్తించాడా అనేది మనం ఈ రాత్రి పరిశీలన చేసుకుందాం. మనం ఒక వ్యక్తిని చూద్దాం రండి. మనం ఒక వ్యక్తిని చూద్దాం. నెహెమ్యా గ్రంథం మొట్టమొదటిదిగా అందరికంటే ఎక్కువగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. 7:1 నుండి. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని. హనన్య నమ్మకమైన మనుష్యుడును అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట
భయభక్తులు గలవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి గురించి నెహెమ్యా ప్రస్తావిస్తున్నారు. ఎవరి గురించి అని ఆలోచన చేస్తే హనన్య. ఎవరు చెప్పండి? హనన్య అనేటువంటి మనుష్యుని గురించి నెహెమ్యా ప్రస్తావిస్తున్నారు. ప్రస్తావిస్తూ నెహెమ్యాకి ఏం చేశారట? యెరూషలేము మీద అధికారం ఇచ్చారట. దేని మీద చెప్పండి? యెరూషలేం పట్టణం మీదే, ఆ ప్రాకారాల మీదే, దేవుని మందిరం మీద హనన్యాకి అధికారం ఇచ్చాడట. ఎందుకని అధికారం ఇచ్చాడు? ఉదాహరణకి మనం ఎవరికైనా ఒక అధికారం ఇవ్వాలి అంటే, ఒక పోస్ట్లో వారిని పెట్టాలి అంటే వారిలో ఏం చూస్తాం? వారి క్వాలిఫికేషన్ చూస్తాం. అవునంటారా కాదంటారా? మనం ఏదైనా ఒక ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఏంటి, ఈ బైపీసీ సైడు వెళ్ళి చదువుకుని ఎంపీసీ సైడ్ నేను మంచి ఇంజనీర్ని అయిపోతానంటే కుదురుతుందా? కుదరదు కదా. మనం ఏదైనా ఒక మంచి పోస్ట్లో, మంచి ఉద్యోగంలో ఉండాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఏం చూస్తారు? క్వాలిఫికేషన్ చూస్తారు. క్వాలిఫికేషన్ చూసి దాన్ని బట్టి నియమిస్తారు. దాన్ని బట్టి మనకి మన అర్హతలను బట్టి, మన డిగ్రీలను బట్టి మనకి పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది, ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది కదా. మరి ఇక్కడ హనన్య అనేటువంటి మనుష్యునికి యెరూషలేము పైనే ఏమిచ్చేశారట? అధికారం ఇచ్చేశాడట నెహెమ్యా. ఎందుకని అంత అధికారం హనన్యాకి ఇవ్వడం జరిగింది? ఎందుకని అంత అధికారాన్ని హనన్య చేతిలో పెట్టడం జరిగింది అంటే, హనన్య గురించి ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. అతనట నమ్మకమైన వాడట. అది మన సబ్జెక్ట్ కాదు కాబట్టి మరొక మాట ఉంది. హనన్య ఎలాంటి వాడట? అందరికంటే, ఎవరికంటే చెప్పండి? అందరికంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతటి హోదా, ఇంతటి అధికారం, ఇంతటి గొప్ప పేరు ప్రఖ్యాతులు, ఇంతటి గొప్ప స్థానం, గొప్ప స్థితి హనన్యాకి ఎందుకు కలిగింది అని మనం ఆలోచన చేస్తే, అందరికంటే దేవుని యందు ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈరోజు మనం అందరికంటే గొప్పగా ఉండాలి అనుకుంటాం, కానీ మరి అందరికంటే దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నామా? ఆలోచన చేయాలి. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా చాలామంది అందరికంటే నేనే ముందుండాలండి, నేనే పాస్టర్ గారికి దగ్గరగా ఉండాలి, లేకపోతే పాస్టర్ గారికి దగ్గరగా ఉండాలి, ఇలా ఆలోచన చేస్తూ ఉంటాం. అలాంటి ఆశలు కూడా చాలామందికి ఉంటాయి. కానీ మరి ఇక్కడ హనన్య అంతటి హోదాలో, అంతటి స్థితిలో ఉండడానికి కారణం ఏంటి అంటే, అందరికంటే దేవుని యెడల ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈరోజు మనకి ఎంతవరకు భయభక్తులు కలిగి ఉన్నాం? ఈ ప్రశ్న కనుక ఈ రాత్రి మన దగ్గరకు వస్తే, అందరికంటే దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కానివ్వండి, దేవుని మందిరంలో ప్రవర్తించే విషయంలో కానివ్వండి, దేవుని సన్నిధిలో మన ప్రవర్తన కాపాడుకునే విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో ఆధ్యాత్మిక విషయాల్లో మనం పరిశీలన చేసుకుంటే అందరికంటే భయభక్తులు ఉన్నాయా? అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలిగి ఉన్నామా అనేది ఎంతైనా మనల్ని మనం ఆలోచన చేయాలి. చాలాసార్లు మనం భౌతిక విషయాల్లోనేమో గొప్పవారితో పోల్చుకుంటాం, వారికంటే గొప్పగా ఉండాలని. ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రం ఎవరితో పోల్చుకుంటామో తెలుసా? మనకన్నా తక్కువ వాళ్ళతో పోల్చుకుంటాం. ఆవిడేమో 11 గంటలకు వచ్చింది ఆరాధనకి, నేను 5 నిమిషాలు తక్కువ 11 గంటలకు వచ్చాను కాబట్టి నేనే ముందు అనుకుంటావు. కానీ ఆరాధన ఎప్పుడు? 9 గంటలకి. ఆ విషయం మాత్రం గుర్తురాదు. ఆవిడంటే ఎప్పుడు వచ్చిందట? 11 గంటలకు వచ్చిందట. ఆవిడకన్నా 5 నిమిషాలు నేను ఎప్పుడు వచ్చానట? ముందు వచ్చాను. అంటే మనకన్నా లేట్గా వచ్చిన వాళ్ళతోనే చూసుకుంటున్నాం. మరి ఆరాధన 9 గంటల కంటే పావు తక్కువ 9 గంటలకు వచ్చిన వాళ్ళతో ఎందుకు పోల్చుకోవట్లేదు? వాళ్ళకంటే నేనే ముందు ఉండాలి అనేటువంటి ఆ పోలిక ఎందుకు లేదు అనేది ఎంతైనా కూడా మనం ఏం చేయాలి? ఆలోచన చేయాలి. మనకన్నా తక్కువ భక్తి చేసేటువంటి, మనకన్నా ఆధ్యాత్మికంగా తక్కువగా ఉన్నటువంటి వారితో కాదు, మనకన్నా ముందుకు వెళ్తున్నారు చూసారా ఆధ్యాత్మిక స్థితిలో, మనకన్నా మరింత ప్రభువుకు దగ్గరగా ఉంటున్నారు చూసారా, మనకంటే ఆధ్యాత్మికంగా మరింతగా ఆత్మీయతలో పరుగులు పెడుతున్నారు చూసారు, వారితో ఏం చేయాలి? మనం పోటీ పడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు హనన్యాని బట్టి మనం నేర్చుకునేది ఏంటి అంటే, హనన్య అందరికంటే ఏం కలిగి ఉన్నాడు? భయభక్తులు కలిగి ఉన్నాడు. మనం ఎంతవరకు దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నాం? ఒక వ్యక్తి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఎవరు అంటే
ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే అక్కడ మనకి ఎవరు కనిపిస్తారు అంటే అబ్రహాం కనిపిస్తారు. ఎవరు కనిపిస్తారు చెప్పండి? అబ్రహాం కనిపిస్తారు. అబ్రహాముని దేవుడు అన్నాడు 22వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నారు అంటే, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి, నీవు ప్రేమించేటువంటి ఇస్సాకుని మోరియా పర్వతముల మీద ఒక దానిలో తీసుకువచ్చి నాకేమిచ్చేయి, దహన బలి ఇచ్చేయి అనేసి అన్నప్పుడు అబ్రహాం ఏం చేయలేదు, వెనకాడలేదు. వెనకాడకుండా బలివ్వడానికి సిద్ధపడినప్పుడు మరలా ఆకాశం నుండి దేవుని స్వరం అబ్రహాంతో మాట్లాడి, అక్కడ పొదలో ఉన్నటువంటి పొట్టేళ్ళని బలి ఇచ్చేయి, నేను నీ కొడుకుని బలిగా ఇమ్మనలేదు, కానీ నిన్ను పరీక్షించానంతే, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో తెలుసుకుందామని అని చెప్పి బలిని ఆపి అక్కడ పొట్టేళ్ళని బలిచ్చిన తరువాత అబ్రహాముతో దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? ఇందువలన నీవు నాకు భయపడుచున్నావని ఏమవుతుంది, నాకు కనబడుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ అబ్రహాము విషయంలో మనం ఆలోచన చేస్తే దేవుడు తన కుమారుణ్ణి సైతం బలిచ్చేయమన్నప్పుడు ఇచ్చేయడానికి వెనుక తీయలేదు కనుక దేవునికి భయపడుతున్నాడు అని ఎవరికి అర్థమైంది? దేవునికి అర్థమైంది. అంటే దేవుని మాటకు ఎవరైతే విధేయత చూపిస్తారో, దేవుని మాటకు ఎవరైతే లోబడతారో వాళ్ళు దేవునికి ఏమయ్యేవారు, భయపడేవారు. మరి ఈరోజు ఈ విషయాన్ని బట్టి మనల్ని మనం ఆలోచన చేసుకుంటే దేవుని మాటకు మనం ఎంతవరకు విధేయత చూపిస్తున్నాం, దేవుని మాటకు మనం ఎంతవరకు లోబడుతున్నాం, దాన్ని బట్టి తెలిసిపోతుంది మన జీవితంలో దేవుడు అంటే భయభక్తులు ఎంతవరకు ఉన్నాయి అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. ఈరోజు దేవుని భయం అనేది, భయభక్తులు అనేది మనుషుల్లో ఏమాత్రం కూడా కనబడట్లేదు, లేదు అసలు. పైకి ఎలా ఉంటారు అనేసి అనంటే, నేను దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడినండి, భయభక్తులు కలిగిన దాన్నండి అని నటిస్తారు. క్రైస్తవులు ఏం చేస్తారు చెప్పండి? భయభక్తులు కలిగిన వాళ్ళగా నటిస్తారు తప్ప లోపల ఏమి లేవు, భయభక్తులు లేవనే చెప్పాలి. దేవుని భయం లేదు, తల్లిదండ్రుల భయం లేదు, విశ్వాసుల భయం లేదు, పెద్దల భయం లేదు, సేవకుల భయం లేదు, ఎవ్వరి భయం లేదు. ఈరోజు ఎవ్వరి భయం లేదు దేవుని బిడ్డలకి. కానీ ఇక్కడ హనన్యాని గనక మనం ఆలోచన చేస్తే అందరికంటే ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకని రోమీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే అక్కడ అవిశ్వాసులకు కాదు ఆ మాటలు రాయబడతా, ఎవరికో తెలుసా? దేవుని పిల్లలకే రాశారు. రాస్తూ అక్కడ పౌలు గారు అంటున్నారు ఏమనో తెలుసా? దేవుని భయం బొత్తిగా వారి కన్నుల ఎదుట లేదట. అంటే వారి కన్నుల ఎదుట దేవుని భయం అనేదే కలిగి లేదట. అసలు దేవుని భయం అనేది బొత్తిగా లేనటువంటి పనులు చేస్తున్నారు. దేవుని పిల్లలమని పేరు పెట్టుకున్న వాళ్ళు, దేవుని పిల్లలం, క్రైస్తవులం అని పేరు పెట్టుకుని పిలువబడేటువంటి వారు, దేవుని రక్తం చేత కడగబడినటువంటి వారు, అసలే దేవుని భయం అనేదే వాళ్ళ కళ్ళ ముందు ఏమి లేదట, బొత్తిగా లేనటువంటి పనులు చేస్తున్నారట. మరి ఈరోజు మనకు ఎంతవరకు భయం ఉంది అనేది మన పనులను బట్టి, దేవుని మాటకు మనం చూపే విధేయతను బట్టి, దేవుని మాటకు మనం లోబడడాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మరి ఈరోజు ఎంతవరకు దేవునికి భయపడుతున్నాం? అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? అవమానకరమైనటువంటి రహస్య కార్యములను నేను విసర్జించాం. ఎందుకో తెలుసా? దేవునికి భయపడుతున్నాం గనక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తున్నారు అక్కడ పౌలు గారు, అవమానకరమైనటువంటి రహస్యమైనటువంటి కార్యాలు, అపవిత్రమైనటువంటి కార్యాలు, దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యాలన్నీ మేము విసర్జించేసాం. ఎందుకనో తెలుసా? మాలో ఏముంది? దేవుని భయం ఉంది. ఈరోజు అపవిత్రమైనటువంటి రహస్యమైన, తల్లిదండ్రులకు కనబడకుండా, భర్తకు కనబడకుండా, భార్యకు కనబడకుండా, పెద్దలకు కనబడకుండా చేసేటువంటి ఆ రహస్యమైనటువంటి కార్యాలు ఇంకా ఉన్నాయి. అంటే ఏం లేదు, దేవుని భయం లేదు. అవన్నీ విసర్జించాం, విడిచిపెట్టాము అంటే మనలో ఏముంది చెప్పండి? దేవుని భయం ఉన్నట్లు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఆధ్యాత్మిక విషయాల్లో ఎంతవరకు అందరికంటే ముందుండాలని పోటీ పడుతున్నాం? హనన్యాని గనక మనం చూస్తే అతడు గొప్ప అధికారాన్ని పొందుకున్నాడు. యెరూషలేం పట్టణం మీదే అధికారం, హోదా, గొప్ప స్థితి కలిగి ఉన్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? అందరికంటే దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు గనుక అక్కడ చాలామంది ఉన్నారు, కానీ అందరికంటే ఇతనే గొప్ప స్థితిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు అందరికంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటావో
అప్పుడు అందరికంటే కూడా నీ స్థితిని ఏం చేస్తాడు దేవుడు? ఉన్నతంగా ఉంచేస్తాడు. దేవునికి స్తోత్రం. మొదటి వ్యక్తిని చూసాం. రెండవదిగా కూడా చూద్దాం. అందరికంటే భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిని చూసాం. రెండవ వ్యక్తి అందరికంటే ఏం కలిగి ఉన్నారు అనేది మనం చూద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుకుందాం. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచాను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రెండవదిగా ఇక్కడ మనకు ఎవరు కనిపిస్తున్నారు? అందరికంటే ఎక్కువగా చేసినటువంటి వారు అంటే పేద విధవరాలు కనిపిస్తుంది. ఎవరు చెప్పండి? పేద విధవరాలు. ఈమె గురించి స్వయంగా మన ప్రభు అయినటువంటి యేసు ప్రభుల వారే సాక్ష్యమిస్తున్నారు. ఏమని సాక్ష్యమిస్తున్నారో తెలుసా? అక్కడ హనన్య గురించి నెహెమ్యా సాక్ష్యమిస్తుంటే, ఇక్కడ ఈ పేద విధవరాల గురించి స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే సాక్ష్యమిస్తున్నారు. ఏమని సాక్ష్యమిస్తున్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి అందరిలో ఈ పేద విధవరాలే ఏం వేసింది? ఎక్కువ వేసింది అని చెప్తున్నారు. ఇది మనకి బాగా తెలిసినటువంటి సంఘటనే. కానుక పెట్టె దగ్గర యేసయ్య కూర్చుంటే అందరూ వచ్చి కానుక వేస్తూ యేసయ్య అక్కడ కూర్చున్నారు కదా అని కొంతమంది సర్లే యేసయ్య చూస్తున్నారు కదా అని వారు తెచ్చిన దానికన్నా ఇంకొంత ఎక్స్ట్రా కలిపి వేసిన వాళ్ళు ఉండొచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి 2 లక్షలు ఉంటే 20,000 వేశారేమో, 20,000 ఉంటే 2,000 వేశారేమో. కానీ ఈమెకు ఉన్నది ఎంతంట? 2 కాసులట. కాసు అంటే బంగారం లెక్కల్లో కొలిసారు కనుక కాసు అరకాసు అంటాం చూసారా, అవి కాదు. అప్పుడు ఉన్నటువంటి ఆ నాణాలు అనమాట. 2 కాసులే ఉన్నాయి ఆమె దగ్గర. తన జీవనం అంతా కూడా వేసేసిందట. అప్పుడు ప్రభు ఏమన్నారు? అందరికంటే ఈమె ఎక్కువ వేసింది అన్నారు. ఈరోజు మరి మనం ఇచ్చే విషయంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విషయంలో అందరికంటే ఎక్కువ ఉన్నామా లేదా అని పోటీ పడాలి. మరి దేవునికి ఇచ్చే విషయంలో కూడా అందరికంటే నేనే ముందుండాలి. దేవుని పరిచర్య కోసం, దేవుని సేవలో సహకరించడంలో అందరికంటే నా చెయ్యి ముందుండాలి. అందరికంటే ముందు నేనే సహకరించాలి. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ముందుగా నేనే విత్తాలి అనేటువంటి పోటీ మనలో ఉందా లేదా? ఒక్కసారి మనల్ని మనం ఎంతైనా పరిశీలన చేసుకోవాలి. అలాగని ఇవ్వడం ఎలా ఇవ్వకూడదు? బలవంతంగా ఇవ్వకూడదు. ఎలా ఇవ్వకూడదు చెప్పండి? బలవంతంగాను సనుగుకుంటాను ఇవ్వకూడదట. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడట? ప్రేమిస్తాడట. ఉత్సాహంగా ఇచ్చేవారిని, మనఃపూర్వకంగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. అంటే ఎలా ఇవ్వాలి అనేసనంటే మనఃపూర్వకంగా. ఇది దేవుని పనికి నేను ముందుంటున్నాను, దేవుని పనికి నా వంతు సహకారాన్ని నేను ఇస్తున్నాను, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నేను ముందుంటాను, ఆయన రాజ్యం కట్టబడడంలో, ఆయన రాజ్యం విస్తరించడంలో, ఆయన పని జరగడంలో నేను ముందుంటాను అందరికన్నా అనేటువంటి ఉత్సాహంతో ఇవ్వాలి. ఇక్కడ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ ఇచ్చిందని మనం చూస్తాం. అసలు ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అక్కడ పౌలు గారు ఒక సంఘం గురించి చెప్తున్నారు. ఆ సంఘం ఏంటి అంటే మాసిదోనియా సంఘం. ఏ సంఘం చెప్పండి? మాసిదోనియా సంఘం. వారట నిరుపేదలట. ఎవరు చెప్పండి? నిరుపేదలట. నిరుపేదలైనా కూడా వారి సామర్థ్యం కంటే ఎలా చేశారట? ఎక్కువగా చేశారట. దేవునికి స్తోత్రం. అప్పటికే బహుశ్రమల వల్ల పరీక్షించబడుతున్నారట. వారేమో నిరుపేదలకు తగ్గట్లుగా వారికి బహుశ్రమలు, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో లోట్లు, ఎన్నో లేములు, ఎన్నో కొరతలు ఉన్నాయి, బహుశ్రమలు ఉన్నాయి. పైగా వాళ్ళు చూస్తే ధనవంతులు అనడానికి లేదు, పేదలు కూడా కాదు, నిరుపేదలు. అలాంటి పరిస్థితుల్లో కూడా అందరికంటే, అన్ని సంఘాల కంటే మేమే ఎక్కువ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఇవ్వాలి అని వాళ్ళు ఏం చేశారు? దేవుని రాజ్య వ్యాప్తి కొరకు తమ సామర్థ్యము కంటే ఎక్కువగా చేశారట. అందుకనే పౌలు గారు మరొక సంఘానికి ఈ సంఘం గురించి ప్రస్తావిస్తూ రాస్తున్నారు ఆ మాటలు. మరి ఈరోజు మనం ఎంతవరకు దేవుని పరిచర్యకు తోడ్పడేవారుగా, ఎక్కువ ఇచ్చేవారుగా ఉంటున్నాం అనేది ఆలోచన చేయాలి. మనకి పాత నిబంధనలో 2 స్త్రీలు కనిపిస్తారు. ఇలాంటి బీద విధవరాలు లాంటి స్త్రీలు 2 కనిపిస్తారు. ఏలియా కాలంలో చూస్తే ఎవరు కనిపిస్తారు? సారెపతు విధవరాలు. ఎవరు చెప్పండి? సారెపతు
విధవరాలు. ఆమెను గనక మనం ఆలోచన చేస్తే అక్కడ 3.5 సంవత్సరాలు ఏం కురవలేదు, వర్షం కురవలేదు, కరువు వచ్చేసింది. కరువు వచ్చేస్తే అప్పుడు ఏలియా ఎక్కడికి వచ్చాడు, ఆ సారేపతు విధవరాల దగ్గరికి పంపబడ్డాడు దేవుని ద్వారా. ఒక్క విషయం ఆలోచన చేయండి, సారేపతు అనే ఊరిలో ఆ విధవరాలు ఒకటే ఉందా? ఇంకా విధవరాలు ఎవరూ లేరా? ఇంకెవరూ లేరా? ఉన్నారు కదా. కానీ ఇచ్చే మనసు ఆమెకు ఉంది కనుకే ఆమె దగ్గరికి దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం. ఆమె మీద దేవుని ప్రణాళిక ఉంది. ఆమెను తన బిడ్డని ఆ కరువు కాలం అంతా పోషించాలి అనేటువంటి దేవుని ప్రణాళిక ఉంది కనుక దేవుని ఆశీర్వాదం ఆ కుటుంబం మీద నిశ్చయించబడింది కనుకనే అక్కడికి దైవ సేవకుని దేవుడు పంపాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అందరికంటే ఎక్కువ నేను ఇవ్వాలి అనే మనస్సు దేవుడు నీకు ఇస్తున్నాడు అంటే కారణం ఏంటో తెలుసా? నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి దేవుడు నిర్ణయించాడు కనుక. దేవునికి స్తోత్రం. నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి, దీవించడానికి దేవుని చిత్తంలో ఉన్నది కనుకనే దేవుని పని కొరకు దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ సారెపత్తులో ఎంతోమంది విధవరాలు ఉన్నారు, కానీ అక్కడికే ఏలియాని పంపించడం, ఆ కుటుంబాన్ని కరువులో పోషించడం 2.5 సంవత్సరాలు. అప్పటికి 1 సంవత్సరం అయిపోయింది ఏలియా వచ్చేసరికి. తర్వాత 2.5 సంవత్సరాలు కూడా పోషించబడడం అనేది జరిగింది. ఆమె ఇవ్వడాన్ని బట్టి ఏమైంది, కుటుంబం అంతా పోషించబడింది కరువులో. ఎలీషా కాలంలో గనక మనం చూస్తే ఎవరు కనిపిస్తారు? షునేమిరాలు. ఆమెకు పెట్టబడిన పేరు ఘనురాలు అని కూడా పెట్టబడింది. ఆమె దైవ సేవకుల నిమిత్తం ఆ వెచ్చించినటువంటి దాన్ని బట్టి అప్పటికి ఆమెకి ఎవరు లేరు? బిడ్డలు లేరు. ఎవరు లేరు చెప్పండి? బిడ్డలు లేరు. భర్త చూస్తే ముసలివాడైపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆమె దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వెచ్చించిన దాన్ని బట్టి దేవుడు ఆమెకు ఉన్నటువంటి లోటు తీర్చాడు, చక్కని గర్భఫలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. గర్భఫలం ఇవ్వడమే కాదు, చక్కని మగబిడ్డను ఇవ్వడమే కాదు, ఆ బిడ్డ తలబాధతో చనిపోయినప్పుడు కూడా ఆమె చేసిన దాన్ని మరవడానికి దేవుడు ఎవరు కాదు? అన్యాయస్తుడు కాదు. అందుకనే మరచిపోకుండా చనిపోయినటువంటి తన బిడ్డను తిరిగి సజీవంగా బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి కార్యాలు ఎన్నో మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకంటే దేవునికి ఇచ్చినటువంటి వారు ఎవ్వరు కూడా ఆశీర్వదింపబడలేదు అనేటువంటి మాట మనకి కనిపించదు. అంటే దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఏముండాలి చెప్పండి? అందరికంటే నేనే ముందుండాలి దేవుని పనిలో, దేవుని సేవలో నా హస్తమే, నా చెయ్యే ముందుండాలి అనేటువంటి పోటీ ఉండాలి. మూడవది కూడా మనం చూద్దాం. హనన్య చూస్తే అందరికంటే దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వాడు. ఇక్కడ భేద విధవరాలు చూస్తే అందరికంటే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఎక్కువగా ఇచ్చినటువంటి స్త్రీ కనిపిస్తుంది. మూడవదిగా చూస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. 23:11 మత్తయి సువార్త. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మూడవదిగా గనక మనం ఆలోచన చేస్తే అందరికంటే గొప్పవాడిగా ఉండాలి అంటే ఎలా ఉండాలట? పరిచారకుడై ఉండాలట. ఈ మాట ఎవరితో చెప్తున్నారు యేసయ్య అంటే స్వయంగా శిష్యులతో చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు చెప్పండి? శిష్యులతో చెప్తున్నారు. శిష్యులు ఎంతమంది యేసయ్యకి? 12 మంది కదా. ఈ 12 మందిలో ఒక ఆలోచన వచ్చింది, యేసయ్యకి నువ్వెక్కువ నేనెక్కువ? 12 మందిలో ఎవరు గొప్పోళ్ళు, ఎవరు గొప్పోళ్ళం అని వచ్చింది. చాలాసార్లు కూడా కొంతమందిలో వస్తూ ఉంటుంది. పిల్లలంట మొన్న ఒకసారి అనుకున్నారట ఈ విషయం. ఏమనంటే, మీ అమ్మ ఎక్కువ పాస్టమ్ గారికి, మా అమ్మ ఎక్కువ అంటే ఓ అమ్మాయి అంటదట మా అమ్మాయి ఎక్కువ అంటదట. ఇంకొక అమ్మాయి అన్నదట లేదు మా అమ్మే ఎక్కువ పాస్టమ్ గారి దగ్గర ఎక్కువ ఉంటుంది అన్నదట. అంటే వాళ్ళకి ఏమొచ్చేసింది? మా అమ్మే గొప్ప అన్న పోటీలు వచ్చేసినాయి అనమాట పిల్లలకి. ఇక్కడ శిష్యులకి కూడా అది వచ్చేసింది. ఏమని వచ్చింది? మన 12 మందిలో ఎవరు గొప్ప వాళ్ళు అసలు అంటే పేతురు అంటాడు, నేను అనుకుంటాను నేనే గొప్ప అని ఉండొచ్చు. ఇస్కరియోతు యూదా అనొచ్చు, నా దగ్గర డబ్బు సంచి ఉంది, నన్ను నమ్మాడు దేవుడు అంటే ఎవరు గొప్ప? నేనే గొప్ప అనవచ్చు. యాహాన్ అనుకోవచ్చు, యేసయ్య రొమ్ము నేను అనుకుంటున్నాను కాబట్టి నేనే గొప్ప అనుకోవచ్చు యోహాను. ఇలా వాళ్ళ మధ్యలో ఇది వచ్చింది. అప్పుడు యేసయ్య అంటున్నారు, మీలో ఎవరైతే గొప్పవారిగా ఉండాలనుకుంటున్నారో వారు ఏం చేయాలి? అందరికంటే గొప్పవాడిగా ఉండాలి అంటే వారు ఏమవ్వి ఉండాలి?
పరిచారకుడై ఉండాలి. అంటే నేను గొప్పదాన్ని, నేను గొప్పవాడిని అని మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే ఏమైపోతారు? తగ్గించబడిపోతారు. కానీ మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే మీరు అందరికంటే గొప్పవారు అవుతారు అన్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఈరోజు మనం ఆలోచన చేయాలి. అందరికంటే మనం గొప్పవారిగా ఉండాలి అంటే ఏం చేయాలి? పరిచారకుడై ఉండాలట. అంటే పరిచర్య చేసే వాళ్ళే అందరికన్నా గొప్పవారు. దేవునికి స్తోత్రం. చాలాసార్లట ఈ మైక్, ఈ పుల్పిట్, ఈ సోఫా, కుర్చీలు ఇవన్నీ దేవుని మందిరంలో వాడబడేవన్నీ కూడా ఒకరోజు మాట్లాడుకుంటున్నాయట. ఏమనో తెలుసా? మైక్ అంటుందట, పాస్టర్ గారి స్వరం అందరికీ వినిపించాలంటే నేనే కారణం అంటుందట ఈ మైక్. అప్పుడు సోఫా అంటుందట, పాస్టర్ గారు కూర్చోవాలంటే ఎక్కడ కూర్చుంటారు? నా మీదే కూర్చుంటారు, నేనే వాడబడుతున్నానని సోఫా అన్నదట. కుర్చీలు అన్నాయట, మరి అందరూ కూర్చోవాలంటే ఎక్కడ కూర్చోవాలి? మా మీదే కాబట్టి మేమే ఎక్కువ వాడబడుతున్నాం అన్నాయట. ఆ లైఫ్ స్టాండ్ అన్నదట, మరి ఈ వాక్యం ఇతరులకు వెళ్ళాలంటే, యూట్యూబ్లోకి వెళ్ళాలంటే ఎవరు వాడబడాలి? నేనే వాడబడాలి అని ఆ లైఫ్ స్టాండ్ అన్నదంట. కానీ అక్కడ డోర్ దగ్గర ఉంది చూసారా, మ్యాట్, డోర్ మ్యాట్, అది దాన్ని ఒక చులకనగా చూసాయట. ఇవన్నీ మేమందరం ఎక్కడున్నాం? దేవుని మందిరంలో ఉండి వాడబడుతున్నాం. నువ్వెక్కడున్నావు? ఓ మూలను ఉన్నావు, నువ్వేం వాడబడుతున్నావు అనేసి అని అన్నాయట. అప్పుడు అది అన్నదట, మీరు కొన్ని పనులకే వాడబడతా ఉంటారు, కానీ హడావుడిగా బురద కాళ్ళతో, మురికి కాళ్ళతో అందరూ పరిగెట్టుకుని దేవుని మందిరానికి టైం అయిపోయిందని కంగారుగా వచ్చేస్తారు చూసారా? వాళ్ళందరూ వాళ్ళ బురదని, వాళ్ళ మట్టిని, వాళ్ళ దుమ్ముని ఎవరికి తుడుచుకుంటారు? నాకే తుడుచుకుంటారు. నాకు తుడుచుకున్న తరువాతే ఎక్కడ అడుగు పెడుతున్నారు? దేవుని మందిరంలో అడుగు పెడుతున్నారు. అంటే అందరికీ ఉపయోగకరంగా వాడబడేదాన్ని ఎవరు? నేను అన్నదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవన్నీ ఏమవుతున్నాయి? కనిపిస్తున్నాయి కదా, పైకి కనిపిస్తున్నాయి. కానీ అక్కడ ఆ మూలన ఉన్నటువంటి డోర్ మ్యాట్ మాత్రం ఏమవ్వట్లేదు, ఎవరికి కనబడట్లేదు. కానీ దాని పరిచర్య చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. అది గనక అక్కడ లేకపోతే ఆ బురదతో దేవుని సన్నిధికి వచ్చేస్తే సన్నిధి అంతా ఏమైపోద్ది? బురద అయిపోద్ది, మట్టి అయిపోద్ది, చెమ్మ అయిపోద్ది కదా. అంటే దాని పరిచర్య కూడా ఎలా ఉంది చెప్పండి? గొప్పగా ఉంది. ఇక్కడ ప్రభు అదే చెప్తున్నారు. మీలో ఎవరైతే గొప్పవారిగా ఉండాలనుకుంటారో వారు ఏమై ఉండాలి? అందరికంటే ఎక్కువ పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఎంతవరకు మనం పరిచర్య చేస్తున్నాం అనేది ఆలోచన చేయాలి. పరిచర్య అనేసానంటే చాలామంది ఏమనుకుంటారో తెలుసా? నేనే ఎక్కువ పరిచర్య చేస్తున్నాను అనేసి అని అనుకుంటూ ఉంటారు. కానీ పరిచర్య చేసే వాళ్ళకి ఒక మనసు ఉండాలి. ఏంటి అనేసానంటే, నేను చేసేది సేవకునికి కాదు, ఎవరికి చేస్తున్నాను? దేవునికి చేస్తున్నాను అనే మనసుతో పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం. సేవకులకి చేస్తున్నాం అనే మనసు ఉంటే, సన్నిధిలో చేస్తున్నాం అనే మనసు ఉంటే దాని ద్వారా ప్రతిఫలం పొందలేం. ఒక రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. అక్కడ బాలుడైనటువంటి సమూయేలు ఎవరికి పరిచర్య చేస్తున్నాడట? యెహోవా ఎదుట, ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ఎవరికి పరిచర్య చేస్తున్నాడట? ఏలీ ఎదుట యెహోవాకే పరిచర్య చేస్తున్నాడట. ఈ విషయం గమనించారా మీరు ఎప్పుడైనా? దేవునికే పరిచర్య చేస్తున్నాడట. అసలు యెహోవాకు పరిచర్య చేయాలంటే మనం సరిపోతామా చెప్పండి? దేవుడు దిగొచ్చి పరిచర్య చేయమంటాడా? ఆయనకి నా కాళ్ళు పట్టు, లేకపోతే నా చేతుల మీద నీళ్ళు అయ్యి అంటాడా? ఒకవేళ ఆయనే దిగి వస్తే ఆయనకి పరిచర్య చేయడానికి మనం సరిపోతామా? కానీ ఇక్కడ దేవుడు, పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి మాట ఏంటో తెలుసా? యెహోవాకు పరిచర్య చేస్తున్నాడట సమూయేలు. అసలు సమూయేలు మందిరంలో ఉండి చేసే పని ఏంటో తెలుసా? అప్పటికి దైవజనుడైనటువంటి ఏలీ ముసలివాడైపోయాడు. కళ్ళు కనిపించట్లేదు సేవకుడికి, దైవజనుడికి. కళ్ళు కనిపించలేనటువంటి ఏలీ పాస్టర్ గారికి భోజనం పెట్టడం దగ్గర నుంచి, చేతుల మీద నీళ్లు వేయడం దగ్గర నుంచి, మందిరంలో దీపం మారిపోకుండా దీపంలో నూనె వేయడం దగ్గర నుంచి, దీపం వెలిగించడం దగ్గర నుంచి అన్ని పనులు ఎవరు చేస్తున్నారు? సమూయేలు చూస్తున్నాడు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? ఏమని రాయించాడు దేవుని గ్రంథంలో? యెహోవాకు పరిచర్య చేస్తున్నాడని రాయించాడు. ఏలీ గారికి పరిచర్య చేస్తున్నాడని రాయించారా? లేదు. అంటే ఈరోజు ఒకటి ఆలోచన చేయాలి. దైవ సేవకులకి దేవుని మందిరంలో మనం చేసే పరిచర్య ఎవరికి చేసినట్లు?
దేవునికే చేసినట్లు. దేవునికి స్తోత్రం. ఆ మనసుతో మనం చేయాలి. మనం చేసే పరిచర్య ఎవరికి చేస్తున్నాం చెప్పండి? దేవునికి చేస్తున్నాం అనేటువంటి మనసుతో మనం చేయాలి. అలాంటి తగ్గింపు మనలో ఉంటే అందరికంటే ఎలా ఉంటామట? గొప్పవారిగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ ఆశ శిష్యుల్లోనే కాదు, ఆ పై వచనాలు మీరు చూస్తే మత్తయి సువార్తలో జబదయి కుమారులు 2 ఉన్నారు. యేసయ్య శిష్యుల్లో వాళ్ళిద్దరు ఉన్నారు. ఆ జబదయి కుమారుల తల్లి అయినటువంటి సొలొమోని యేసయ్య దగ్గరకు వచ్చి ఏమంటుందో తెలుసా? యేసయ్య, నీ కుడిపార్శ్వాన ఒకడిని, ఎడం ప్రక్కన ఒకడిని, నా బిడ్డలిద్దరిని కూర్చోబెట్టుకోవా అంటది. అంటే యేసయ్య పక్కనే సీట్లు కావాలంటే వీళ్ళకి కొంచెం దూరంగా ఉండకూడదట. ఎక్కడ ఉండాలి? 12 మంది సింహాసనాలు ఉంటే యేసయ్య పక్కన, ఆ పక్కన ఒకరు ఈ పక్కన ఒకరు ఉండాలంటే తన కొడుకులు 2. మిగిలిన వాళ్ళందరూ ఎలా ఉండాలట? దూరంగా ఉండాలట. వీళ్ళిద్దరూ మాత్రం యేసయ్యకి దగ్గరగా ఉండాలంటే వీళ్ళ సింహాసనాలు, వీళ్ళ కుర్చీలును. అంటే ఏమని అడుగుతుందో తెలుసా? ఒకడికేమో ట్రెజరర్ పోస్ట్ ఇచ్చేయి, ఒకడికేమో సెక్రటరీ పోస్ట్ ఇచ్చేయి అంటుందన్నమాట సలోమి. కానీ యేసయ్య ఏమన్నాడో తెలుసా? అది నా ఆధీనంలో లేదు, కానీ వాళ్ళు గొప్పవారిగా ఉండాలి అనేసి అని అనుకుంటున్నావా పరలోక రాజ్యంలో? అయితే ఏమై ఉండాలి? పరిచారకుడై ఉండాలి అనేసి సమాధానం చెప్పారు. దేవునికి స్తోత్రం. ఈరోజు అందరికంటే మనం గొప్పవారిగా ఉండాలి అంటే అందరికంటే ఏం చేయాలి? ఎక్కువ పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం. అంటే తగ్గింపు, పరిచర్య ద్వారా మనకి ఏమొస్తుంది చెప్పండి? తగ్గింపు అనేది వస్తుంది. ఆ తగ్గింపు రావడం ద్వారా మనలో ఉన్నటువంటి తగ్గింపే మనల్ని ఏం చేస్తుంది? హెచ్చిస్తుంది. కానీ మనలో ఉన్న హెచ్చింపు మనం తగ్గిపోవడానికి, దిగజారిపోవడానికి కారణమవుతుంది. మరి ఈరోజు ఎంతవరకు మనలో తగ్గింపు ఉంది అనేది మనల్ని మనం ఎంతైనా పరిశీలన చేసుకోవాలి. మనకి బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి గురించి నేను ఈ మాటలు చెప్పి నా మాటల్లో ముందుకు వెళ్తాను. 40 భాషల్లో బైబిల్ తర్జమా చేసినటువంటి వ్యక్తి, మహానుభావుడు. మొట్టమొదటిదిగా యూనివర్సిటీ అనేది భారతదేశంలో స్థాపించినటువంటి వాడు. న్యూస్ పేపర్ మొట్టమొదటిగా ప్రింట్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి. సతీ సహగమనం అనేటువంటి దురాచారం అరికట్టినటువంటి వారు. ఎవరైనా, ఇంకా చాలా ఉన్నాయి ఆయన చేసినవి. ఇలాంటివన్నీ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఎవరు చెప్పండి? విలియం కేరీ. ఎవరు చెప్పండి? విలియం కేరీ. అలాంటి ఆ వ్యక్తి అప్పుడు ఇంగ్లాండ్ దేశం అయింది. చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తి ఆయన. ఒకరోజు సంఘంలో దైవ సేవకులు అనౌన్స్ చేశారట. ఏమనో తెలుసా? భారతదేశానికి మిషనరీగా వెళ్ళడానికి, సువార్త తీసుకువెళ్ళడానికి, సువార్త ప్రకటించడానికి ఎవరు వెళ్తారు అని ఒక ప్రకటన వచ్చింది సంఘంలో. వస్తే ఎవ్వరూ మాట్లాడలేదు. ఈ చెప్పులు, పాత చెప్పులు కుట్టుకునేటువంటి విలియం కేరీ గారు నిలబడి, నేను వెళ్తాను భారతదేశానికి మిషనరీగా అన్నారట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ నవ్వారు. ఏమనంటే, పాత చెప్పులు కుట్టుకునేటువంటి ఇతను మిషనరీగా వెళ్తాడా అని నవ్వి, అతన్ని మిషనరీగా పంపించే ముందు సంఘంలో ఒక సభ పెట్టి ఆయన్ని ప్రార్థన చేసి భారతదేశానికి పంపిందాం అనే కార్యక్రమం పెట్టారట. పెడితే అక్కడ బలిపీఠం మీద ఆయన నిలబడి అందరికీ కూడా ప్రార్థన రిక్వెస్ట్ చేసే ముందు, అక్కడ ఆయన నిలబడడానికి ముందు పులిపీఠ మీద ఏం పెట్టారు అంటే చెప్పుల దండ ఒకటి పెట్టారట. చెప్పుల దండ పెడితే అప్పుడు విలియం కేరీ గారు వచ్చి అంటున్నారు, ఏమనో తెలుసా? ఓహో, ఇక్కడ చెప్పుల దండ ఉంది అనేసానంటే ఇవన్నీ కొత్త చెప్పులు ఉన్నాయి, కానీ నేను కొత్త చెప్పులు కుట్టే వ్యక్తిని కాదు, పాత చెప్పులు కుట్టే వ్యక్తిని. ఒకవేళ నేను మీలో ఎవరికైనా చెప్పులు కుట్టేటప్పుడు రాంగ్గా కుట్టానా, అవి సరిగా కుట్టలేదా, ఎవరికి సరిగా కుట్టలేదో తెచ్చివ్వండి. అవి కుట్టిన తరువాత ఎక్కడికి వెళ్తాను? భారతదేశానికి మిషనరీగా వెళ్తాను. మీ చెప్పులు కుట్టడంలో ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు తెచ్చివ్వండి అన్నారట. అప్పుడు అర్థమైందట కూర్చున్న వాళ్ళందరికీ, ఈయనలో ఉన్నటువంటి తగ్గింపే భారతదేశంలో ఈయన్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుంది అని అనుకున్నారు. దేవునికి స్తోత్రం. అంతటి తగ్గింపు కలిగినటువంటి ఆ వ్యక్తి ఇన్ని చేశాడు కదా. నేను చెప్పాను కదా, 40 భాషల్లో ఏం చేశాడు? బైబిల్ని ముద్రించారు. యూనివర్సిటీ అనేది మొట్టమొదటిగా స్థాపించాడు. న్యూస్ పేపర్ మొట్టమొదటిగా ప్రింట్ చేశాడు. సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భార్యను కూడా చితి మీద పెట్టి కాల్చేసేవారు. ఆ దురాచారాన్ని అరికట్టాడు రాజా రామ్మోహన్ రాయ్తో కలిసి. ఇలాంటివి ఎన్నో మంచి పనులు చేసినటువంటి అతను ఏమన్నారో తెలుసా? ఆయన ఏం చేశాడంటే కొన్ని భాషలు నేర్చుకున్నారు. ఎలా నేర్చుకున్నారో తెలుసా? పేపర్ మీద కాదు, స్లేట్ మీద కాదు, కింద నేల మీద హిబ్రూ భాష, ఇలా చాలా భాషలు నేల మీద నేర్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి.
అలాంటి వ్యక్తి ఒక మాట చెప్పాడు. ఏమనో తెలుసా? ఇండియాకు వచ్చి ఎంతో సువార్త చేసి, ఎంతో మిషనరీగా తను పరిచర్యలను అందించి, ఎంతో గొప్ప క్రియలు ఇండియా దేశానికి అందించిన తర్వాత తను చనిపోయే ముందు, ఇండియాలోనే చనిపోయారు, ఆయన చనిపోయే ముందు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా సమాధి మీద బిషప్ అని రాయొద్దు, పోప్ అని రాయొద్దు, రెవరెండ్ అని రాయొద్దు, లేకపోతే ఇన్ని విషయాలు సాధించాడు, 40 భాషల్లో బైబిల్ని తర్జుమా చేశాడు అని ఇవేమీ రాయొద్దు. నా సమాధి మీద ఏం రాస్తారో తెలుసా? దౌర్భాగ్యుడు అని రాయండి, దీనుడు అని రాయండి, దరిద్రుడు, మంటి పురుగు, అలాంటి నన్ను నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాను అని రాయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అన్ని సాధించినటువంటి వ్యక్తి తన సువార్త మిషనరీ ద్వారా ఎంతోమందిని రక్షణలోనికి నడిపించి, ఎంతో పేదవారికి సేవలు అందించి, భారతదేశాన్ని ఒక రకమైనటువంటి ఉజ్జీవంతో నింపినటువంటి ఆ విలియం కేరీ చెప్పిన మాటలు ఏంటో తెలుసు? అన్ని సాధించిన వ్యక్తి నా సమాధి మీద ఇవేమీ పెట్టక్కర్లేదు, ఏమని రాయమన్నాడు? ఇప్పటికీ మీరు వెళ్ళి చూసుకోండి, ఆయన సమాధి మీద అవే పేర్లు కనిపిస్తాయి. దీనుడు, దరిద్రుడు, దౌర్భాగ్యుడునైన మంటి పురుగునైనటువంటి నన్ను నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాను అని రాయండి అన్నారు. అంటే చనిపోయినప్పుడు కూడా ఆయన సమాధి మీద కూడా ఉన్నటువంటి పలుకులు ఏంటి చెప్పండి? తగ్గింపు, తగ్గింపు. ఈరోజు నేటి వరకు కూడా ఆయన చేసిన కార్యక్రమాలు మనకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి, దీవెనకరంగా ఉన్నాయి, గొప్పగా ఉన్నాయి. కానీ మరణము వరకు కూడా ఆయన జీవితం ఎలా ఉంది చెప్పండి? తగ్గింపుతో ఉంది. కాబట్టి అందరికంటే ఎక్కువ పరిచర్య చేసి అంత తగ్గింపుతో ఉన్నాడు కాబట్టి అందరికంటే గొప్పగా దేవుడు హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి మనం ఎంతవరకు అందరికంటే గొప్పగా ఉండాలి అంటే అందరికంటే ఎక్కువ పరిచర్య చేయాలి. పరిచర్య చేయడం అంటే తగ్గింపు వస్తుంది. అలాగున ఆ తగ్గింపును బట్టి అందరికంటే గొప్పగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. 4వ మాటను కూడా చెప్తాను రండి. 4వదిగా అందరికంటే హనన్య దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. బీద విధవరాలు అందరికంటే ఎక్కువ కానుక ఇచ్చినదిగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తే శిష్యులు అందరికంటే గొప్పవారిగా ఉండాలి అంటే ఏం చేయాలి? అందరికంటే ఎక్కువ పరిచర్య చేయాలి. 4వ విషయం కూడా చూద్దాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. ఎవడు మొదట యోబుసీలను హతము చేయునో వాడు ముఖ్యుడు, సైన్యాధిపతి అగునని దావీదు సెలవీయగా, సెరూయ కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ విషయాన్ని నేను చెప్తాను, మీరు నా వైపు చూస్తూ ఆలకించండి, అప్పుడు అర్థమవుతాయి. ఇక్కడ యోవాబు అనేటువంటి ఈ వ్యక్తి అందరికంటే ముందుగా ఎక్కి ఏం చేశాడట? సైన్యాధిపతి పోస్టుని పొందాడట. అంటే అందరికంటే ముందుగా ఎక్కి ఆధిక్యాన్ని పొందాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఏం పొందారు? దాస్యత్వాన్ని అనుభవించారు. 430 సంవత్సరాల తర్వాత వారు మోషే అనేటువంటి సేవకుడు ద్వారా నడిపించబడి కనాను దేశంలో ప్రవేశించారు. ఆ యెహోషువ ద్వారా ఆ కనాను దేశంలో 7 జాతుల వారు ఉన్నారు. ఆ 7 జాతుల వారిని వెళ్ళగొట్టి వాళ్ళని హతం చేసి మీరేం చేయండి? ఆ కనాను దేశాన్ని స్వతంత్రించుకోండి అని దేవుడు ముందుగానే చెప్పాడు. ఇలా ఈ 7 జాతుల వారిని వీరు హతం చేస్తూ వచ్చారు. కానీ కొంతమంది బలవంతులైన వారిని ఏం చేయలేకపోయారు? వెళ్ళగొట్టలేకపోయారు. అందులో ఒకరు ఎవరు అంటే యోబుసీలు. ఎవరు చెప్పండి? 7 జాతుల్లో ఒక జాతి ఎవరు? యోబుసీలు. ఈ యోబుసీలు ఎక్కడ ఉంటున్నారు అనేసానంటే ఆ కనాను దేశంలో మధ్యలో ఒక పర్వతం ఉంది, కొండ ఉంది. ఆ కొండ మీద నివాసం చేస్తున్నారు ఈ యోబుసీలు. వీళ్ళని మాత్రం వెళ్ళగొట్టలేకపోయారు. అప్పటికి ఏంటి యెహోషువ తర్వాత ఎవరు వచ్చారు? న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతులు వెళ్ళగొట్టలేకపోయారు. న్యాయాధిపతుల తర్వాత మాకు రాజు కావాలి అంటే ఎవరు వచ్చారు? సౌలును రాజుగా చేశాడు దేవుడు. సౌలు రాజు వెళ్ళగొట్టలేకపోయాడు. సౌలు తర్వాత రాజు ఎవరు? దావీదు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, ఆ యోబుసీలు పర్వతం మీద ఉన్నారు, కొండ మీద ఉన్నారు, వాళ్ళని అక్కడికి గనక ఎవరైతే ఎక్కి వాళ్ళని వెళ్ళగొడతారో వాళ్ళకి నేనేమిస్తాను? ఆధిక్యం ఇస్తాను. అంటే వాళ్ళని నా సైన్యాధిపతిగా ఉంచుకుంటాను అన్నాడు. ఈ యోవాబు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, యోవాబు ఎవరు అని గనక ఆలోచన చేస్తే దావీదుకి ఒక అక్క ఉంది. దావీదుకి ఎవరున్నారు? అక్క ఉంది. అక్క పేరు ఎవరు అంటే సెరూయ. దావీదు అక్క పేరు ఏంటి చెప్పండి? సెరూయ. సెరూయాకి 3 కొడుకులు ఉన్నారు.
సెరూయాకి ఎవరు, దావీదు అక్కకి ఎవరున్నారు? ముగ్గురు కొడుకులు ఉన్నారు. మొదటివాడు యోవాబు, రెండవవాడు అబీషై, మూడవవాడు ఆసాహేలు. మొదటివాడు ఎవరు చెప్పండి? యోవాబు. రెండవవాడు ఎవరు చెప్పాను కదా, అబీషై. మూడవవాడు ఆసాహేలు. ఆసాహేలు గురించి అంటే లేడి కంటే ఎక్కువగా వేగంగా పరిగెట్టగలడు అనేసి అని బైబిల్లో మనం చదువుతాం. ఇలా ఈ మేనల్లుళ్ళు అనమాట. దావీదుకి వీళ్ళ ముగ్గురు ఏమవుతారు? మేనల్లుళ్ళు అవుతారు. ఈ మేనల్లులను పిలిచి దావీదు అన్నాడు, ఆ కొండ మీద ఉన్నటువంటి యోబూసీల్ని ఎవరైతే ముందుగా ఎక్కి వెళ్ళగొడతారో, అందరికంటే ముందు ఎవరైతే ఎక్కుతారో వాళ్ళని ఎలా చేసుకుంటాను? నా సైన్యాధిపతిగా చేస్తాను అన్నారు ముగ్గురు మేనల్లుల్ని పిలిచి. అప్పుడు అందులో యోవాబు ఏం చేశాడు? అందరికంటే ముందుగా వెళ్ళి ఆ యోబూసీల్ని వెళ్ళగొట్టాడు. దేవునికి స్తోత్రం. యోబూసు అంటే ఏంటో తెలుసా? యెరూషలేం. న్యాయాధిపతులు 19వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. అక్కడ యోబూసు అనే దానికి పేరేం పెట్టబడింది అంటే యెరూషలేం. అంటే రాత్రి ఆల్రెడీ దైవ సేవకుల ద్వారా మనం విన్నాం. దావీదు ఏమంటున్నాడు? నేను ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ, ఆ కొండే యెరూషలేం కొండ, ఆ యోబూసీలు ఉన్నటువంటి ఆ కొండ ఎక్కాలని, వాళ్ళని వెళ్ళగొట్టాలనేటువంటి ఆశ ఎవరిలో పుట్టింది? దావీదులో పుట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన మేనల్లుని పిలిచి అందరికంటే ముందు ఎవరు వెళ్తారో వాళ్ళకి ఏమిస్తాను? ఆధిపత్యం ఇస్తాను, సైన్యాధిపతిగా నేను నిర్ణయించుకుంటాను అన్నప్పుడు ఈ యోవాబు ఏం చేశాడు? అందరికంటే ముందెక్కాడు. మరి ఈరోజు మనం అందరికంటే ముందు ఉండేటువంటి పరిస్థితి ఉందా? అతను ఎలా అయితే అందరికంటే ముందు ఎక్కి విజయాన్ని సాధించాడో, ఈరోజు మనం ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో అందరికంటే ముందుగా కనబడుతున్నామా అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. మనం దేనికి ముందుంటామో తెలుసా? ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళామనుకోండి, ఏమంటారు? ముందు బంతిలో కూర్చోవాలి. అన్నీ పడాలంటే ఎక్కడ కూర్చోవాలట? ముందు పంక్తిలో కూర్చోవాలట. వెనకాల కూర్చుంటే ఏమీ పడవట అనేది. అంటే తినడానికి ముందుంటా. అందుకని లోకంలో కూడా ఒక సామెత ఉంది, తినడానికి ముందు ఉండాలట, దెబ్బలాటకి వెనకాల ఉండాలట. అంటే తినడానికి ముందుంటే అన్నీ పడతాయి, దెబ్బలాటకి ఎలా ఉండాలి? వెనకాల ఉండాలి, లేకపోతే మనల్ని కొట్టేస్తారు కాబట్టి. అందుకని దెబ్బలాటకి వెనకాల ఉండాలట. ఇది లోకంలో ఉన్న సామెత. కానీ ఇక్కడ యోవాబు అందరికంటే ఎలా ఉన్నాడు చెప్పండి? ముందుగా ఉన్నాడు. అంటే చురుకుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? చురుకుగా ఉన్నాడు కాబట్టి అందరికంటే ముందు ఎక్కాడు కాబట్టి విజయం సాధించాడు. ఈరోజు మరి అందరికంటే ముందు దేవుని సన్నిధిలో ఉండాలి, ఆత్మీయ శిఖరాలను ఎక్కాలి. రాత్రి ఆల్రెడీ దేవుడు మనతో మాట్లాడినట్టుగా ఆత్మీయటువంటి కొండలు, ఆ కొండల్ని అందరికంటే ఆత్మీయ శిఖరాలని, పర్వతాలని మనం ముందుగా ఎక్కగలిగితే అసలైనటువంటి ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందో తెలుసా? పర్వత శిఖరాల మీదే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అసలైన ఆశీర్వాదం మైదానంలో ఉండదు. ఎక్కడ ఉంటుంది? పర్వత శిఖరాల మీద ఉంటుంది. ఈరోజు మరి అలాంటి అసలైనటువంటి గొప్ప ఆశీర్వాదం మనం పొందాలి అంటే ఆత్మీయ శిఖరాలను ఎక్కాలి. అందరికంటే ముందు మనం ఎంతవరకు ఎక్కగలుగుతున్నాం అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. ఇంకా చాలా మాటలు ఉన్నాయి కానీ ఇంకొక మాట చెప్పిన మాటలు నేను ముగిస్తాను. రండి. 5వదిగా యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం గనక మనం చూస్తే అక్కడ స్వయంగా యేసయ్య సీమోను పేతురుతో చెప్తున్నటువంటి మాటలు కనిపిస్తున్నాయి. వారు భోజనం చేసే ఇక్కడ 16 చూడండి. 16 మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని అతనితో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం. అక్కడ యేసయ్య పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత వారితో భోజనం చేస్తూ ఒక మాట అడుగుతున్నారు. యోహాను కుమారుడైన సీమోను, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగారు. అప్పుడు సీమోన్ ఏమన్నాడు? పేతురు, ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. మరలా రెండవసారి అడిగాడు యేసయ్య, ఏమని? ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. మరలా మూడవసారి అడిగాడు యేసయ్య, అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా అంటే, నీకే తెలుసు కదా అని ఏమొచ్చేసింది? పేతురులో వ్యసనం వచ్చేసింది. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. అందరూ ప్రేమిస్తున్నారు ప్రభువుని, అక్కడ ప్రేమించట్లేదా చెప్పండి? అందరూ ప్రేమిస్తున్నారు. కానీ అందరూ ప్రేమిస్తున్నారు సరే,
కానీ అందరికంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా అని పేతురుని అడిగాడు. ఈరోజు ఈ రాత్రి ప్రభు నిన్ను అడుగుతున్నారు, ఆ మాట నన్ను అడుగుతున్నారు. అందరూ నన్ను ప్రేమించే వాళ్ళే, నా బిడ్డలందరూ క్రైస్తవులని పిలువబడిన వారందరూ, నా రక్తం చేత కడగబడిన వారందరూ, నా సన్నిధికి వచ్చే వారందరూ ఏమవుతున్నారు? నన్ను ప్రేమిస్తున్నారు. కానీ అందరూ ప్రేమిస్తున్నారు కరెక్టే, అందరికన్నా నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా నా బిడ్డ అని ఈ రాత్రి సీమోను పేతురు ఆ పేరున్న చోట మన పేర్లు పెట్టుకుంటే మనం ఏం సమాధానం చెప్తాం? దేవునికి ఏం సమాధానం చెప్తాం? ఇక్కడ ఆలోచన చేయాలి. అంటే ప్రభువు మూడవసారి ఆ మాట ఎందుకు అడిగారో తెలుసా? అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా అని ఎందుకు అడిగారో తెలుసా? నేను ప్రేమించినట్లుగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అర్థం దానికి. అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా అంటే ఏంటి అర్థం చెప్పండి? నేను ప్రేమించినట్లుగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నేను నీ కొరకు నా ప్రాణమే పెట్టాను బిడ్డ, నేను నీ కొరకు నా రక్తమే కార్చాను, నేను నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టేశాను. ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? త్యాగం చేయడం. ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? త్యాగం చేయడం. యేసయ్య సింహాసనాన్ని త్యాగం చేశాడు, మహిమను త్యాగం చేశాడు, ఆయన తండ్రినే విడిచిపెట్టేశాడు, త్యాగం చేశాడు, పరలోక మహిమంతా త్యాగం చేశాడు, అన్నీ వదులుకొని వచ్చేసాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాటలన్నీ మనకి కనిపిస్తాయి. అలా నువ్వు నా కోసం త్యాగం చేయగలుగుతావా? ఏదైనా నా కోసం నువ్వు విడిచిపెట్టగలుగుతావా అని ఈ రాత్రి ప్రభు మనల్ని అడిగితే, ప్రభు కొరకు మనం ఏం విడిచిపెట్టగలుగుతున్నాం? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అందరికంటే అని ప్రభు అడుగుతుంటే, ప్రేమిస్తున్నాను ప్రభువా అని బాగానే ఆన్సర్ ఇచ్చేస్తాం, బాగానే సమాధానం ఇచ్చేస్తాం. మరి దేవుని కొరకు ఏం విడిచిపెట్టగలుగుతున్నాం? ఒకరోజు పని విడిచిపెట్టగలుగుతున్నామా? దేవునికి ఆయాసకరమైన మార్గాలు విడిచిపెడుతున్నామా? దేవుని సన్నిధి కోసం ఫంక్షన్ విడిచిపెట్టగలుగుతున్నామా? లేకపోతే భౌతిక సంబంధమైన కార్యక్రమాలు విడిచిపెట్టగలుగుతున్నామా? దేవునికి ప్రథమ స్థానం ఇవ్వగలుగుతున్నాం. దేవుని కొరకు ఏదైనా సరే ఆయనకి నచ్చనిది ఏమున్నా అది విడిచిపెట్టగలుగుతున్నామా? ఆలోచన చేయాలి. ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? ఆ త్యాగం చేయడం, విడిచిపెట్టడం. ఏం విడిచిపెట్టగలుగుతున్నాం ప్రభు కొరకు? ఈరోజు ఆలోచన చేయాలి. ఈ సేవా పరిచర్యలో పిలువబడినప్పుడు సమస్తాన్ని విడిచి దేవుడు వచ్చేయమన్నాడు. కుటుంబాలని, బంధువుల్ని, స్నేహితుల్ని, ఊరు కానటువంటి ఊరు వచ్చేయమన్నప్పుడు మా వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతేనే సేవ చేసినట్లా అన్నట్లుగా మాట్లాడారు. కానీ ఆయన ఉన్నాడు అని ఆయన కోసం సమస్తాన్ని ఏం చేసి వచ్చాను చెప్పండి? విడిచిపెట్టేసి వచ్చేసాం. కాబట్టే ఆయన మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ప్రభు కొరకు విడిచిపెట్టింది ఏదైనా సరే, త్యాగం చేసింది ఏదైనా సరే, అది రేపు మన జీవితాలకు ఎలా మారుతుంది చెప్పండి? ఆశీర్వాదకరంగా మారుతుంది, దీవెనకరంగా మారుతుంది. కానీ మొదట దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఆయన కొరకు త్యాగం చేయగలుగుతామా లేదా, విడిచిపెట్టగలుగుతామా లేదా అని కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మరి ఆ పరీక్షలో మనం గెలుస్తున్నామా? ఆలోచన చేయాలి. ఇక్కడ అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురుని అడిగినప్పుడు పేతురు ప్రేమిస్తున్నానన్నాడు, అలాగే ప్రేమించాడు అందరికంటే. పేతురు చనిపోయేటువంటి టైంలో ఆయన్ని సిలువ వేసి చంపుదాం అని అనుకున్నటువంటి సమయంలో పేతురు ఏమన్నాడో తెలుసా? యేసయ్య వలె నేను సిలువ వేయబడి చంపబడ్డానికి నేను యోగ్యుడిని కాను, కాబట్టి నన్ను ఎలా సిలువ వేయండి? తల్ల క్రిందులుగా సిలువ వేయండి అని దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు అందరికంటే నువ్వు ప్రభువును ప్రేమిస్తే కనీసం నీ ప్రాణాన్ని కూడా ఏం చెయ్యవు? లెక్క చెయ్యవు. దేవుని కొరకు నీ ప్రాణాన్ని కూడా విడిచిపెట్టడానికి సైతం సిద్ధంగా ఉంటావు. మరి ఈరోజు కొన్ని విడిచిపెట్టలేకపోతున్నావే. దేవుని సన్నిధి కంటే అవే ఎక్కువగా ఉంటున్నాయే నీకు. దేవుని పరిచర్య కన్నా వాటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావే. మరి ఇంకెంతవరకు దేవుని ప్రేమిస్తున్నావు అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలిగిన వాడు హనన్య. అందరికంటే ఎక్కువ కానుకిచ్చింది బీద విధవరాలు. అందరికంటే గొప్పవాడిగా ఉండాలి అంటే అందరికంటే ఎక్కువ పరిచర్య చేయాలి. ఇక్కడ 4వది ఏంటి చెప్పండి? అందరికంటే ముందుగా ఎక్కి యోవాబు ఏం పొందుకున్నాడు? విజయం పొందుకున్నాడు. ఈరోజు ఆధ్యాత్మికంగా కూడా మనం అందరికంటే ముందుగా ఆత్మీయ శిఖరాలు ఎక్కాలి. 5వదిగా దేవుడు ఈ రాత్రి మనందరినీ ప్రశ్నిస్తున్నాడు, అందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను అంటే ఆయన కొరకు మనం ఏదైనా సరే త్యాగం చేయగలగాలి, విడిచిపెట్టగలగాలి. మరి రోజు ఎంతవరకు త్యాగం చేయగలుగుతున్నాం? క్రీస్తు శకం 320వ సంవత్సరం మార్చి 9వ తారీఖు తూర్పు రోమాను పరిపాలన చేస్తున్నాడు ఒక వ్యక్తి, చక్రవర్తి. ఆయన క్రైస్తవులకి శత్రువు. అతని పేరు ఏంటి అంటే నిస్సినియస్.
నిస్సినియస్ అనేటువంటి రోమా చక్రవర్తి తూర్పు రోమాను పరిపాలన చేస్తున్నాడు. అతనికి క్రైస్తవులు అంటే కిట్టదు, క్రైస్తవులకి శత్రువుగా ఉంటాడు. అతను ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏమనో తెలుసా? రోమాలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ రాజ్యంలో ఉన్నటువంటి దేవుళ్ళను మీరేం చేయాలి? పూజించాలి. వాటిని పూజించడమే కాదు, రోమా చక్రవర్తిని, రాజును కూడా మీరు ఎలా పూజించాలి? దేవుడిగా పూజించాలి అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఆజ్ఞ జారీ చేస్తే ఆ రోమా సైన్యంలో 40 మంది ఆర్మీ వాళ్ళు ప్రభువుని నమ్ముకుని ఉన్నారు. ఎంతమంది చెప్పండి? 40 మంది ఆర్మీ వాళ్ళు సైన్యంలో ఉన్నారు. వాళ్ళు ఎవరిని నమ్ముకున్నారు అంటే యేసయ్యని నమ్ముకున్నారు. వాళ్ళు ఏమని చెప్పారో తెలుసా? మాకు ఒక్కడే దేవుడు, ఆయన్ని తప్ప మేము ఎవరిని పూజించము, ఆయనకి తప్ప వేరే ఎవరికి మేము నమస్కారం చెయ్యము, ఆయనే యేసు ప్రభు అని చెప్పారు. చెప్తే కప్పదోకియా ప్రాంతం సెబాస్తే పట్టణంలో అతనికి గవర్నర్ గారు వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఏమనో తెలుసా? మరొకసారి మీరు ఆలోచన చేసుకోండి అని ఆ ప్రాంత గవర్నర్ గారు, అంటే కప్పదోకియా ప్రాంతం సెబాస్తే పట్టణంలో ఉన్నటువంటి గవర్నర్ గారు కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు. మరొకసారి ఆలోచన చేసుకోండి అని ఆ 40 మంది ఆర్మీ వాళ్ళకి ఇస్తే, అప్పుడు వాళ్ళు లేదు, మాకు ఒక్కడే ప్రభు, ఆయన్నే మేము పూజిస్తాం అని ఆ 40 మంది ఆర్మీ వాళ్ళు సైనికులు చెప్పారు. చెప్తే అది చాలా శీతాకాలం, 20 డిగ్రీల ఉష్ణోగ్రత అంతే కలిగినటువంటి ఆ చలి ప్రదేశంలో వారిని ఏం చేశారో తెలుసా? ఒంటి మీద బట్టలు తీసేసి దిగంబర్లుగా నగ్నంగా గడ్డ కట్టుకుపోయేటువంటి ఐసు సరస్సు, మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో, ఐస్ ప్రాంతం ఉంటుంది. ఐస్ గడ్డల్ని పగలగొడితే కిందేం వస్తుంది? నీరు వస్తూ ఉంటుంది. యూట్యూబ్లో చాలా వీడియోస్లో కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఐసు సరస్సు మీద వారిని బట్టలు ఇప్పేసి నిలవబెట్టారు దిగంబర్లుగా నగ్నంగా. వారు దేవుణ్ణి అప్పుడు వాళ్ళని అలా నిలబెట్టినప్పుడు ఆ 40 మందిని, ఆ 40 మంది మోకరించి ఒక మాట అడిగారు దేవుణ్ణి. ఏంటో తెలుసా? ప్రభువా, నీ కొరకు మేము చనిపోతున్నాం, నిన్ను ప్రేమిస్తున్నాం, మా ప్రాణాలని నీ కొరకు విడిచిపెడుతున్నాం, నీ కొరకు త్యాగం చేస్తున్నాం, కాబట్టి మాకు 40 కిరీటాలు సిద్ధంగా చేయి అన్నారు. దేవునికి స్తోత్రం. ఏమని ప్రార్థన చేశారు చెప్పండి? మేము ఈ పోరాటంలోకి దిగాం కాబట్టి మీరు మా కోసం ఏం చేయండి? 40 కిరీటాలు సిద్ధంగా చేసి ఉంచండి, ఆ కిరీటాలు మా తలల మీద పెట్టుకోవడానికి మేము వచ్చేస్తున్నాం అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అలాగే ఆ ఐస్ సరస్సు మీద ఉండిపోయారు. ఉండిపోతే ఆ 40 మందిలో ఒక వ్యక్తి, అయ్య బాబోయ్ నేను ఇక్కడ ఉండలేను అని ఆ వేడి స్నానం ఆచరించడానికి అతను వెనకడుగు వేసి 40 మందిలో ఒక వ్యక్తి వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వాళ్ళందరినీ కాపలా కాస్తున్నటువంటి సెక్యూరిటీ చూశాడు. చూసి ఈ 40 మంది దేవుణ్ణి ఇంతగా ప్రేమిస్తున్నారే, ఇంతగా ఆయనంటే భక్తి ఉంది వీరికి, దేవుడు అంటే ఇంత విశ్వాసం ఉంది అని ఆ 40వ కిరీటం నేను పొందుకోవాలి అని ఈ 40 మందిని చూశారు. ఈ 40 మందిలో ఒక వ్యక్తి వెనకడుగు వేస్తే ఆ 40వ కిరీటం నేను పొందుకోవాలని వారిని కాపలా కాస్తున్నటువంటి ఆ సెక్యూరిటీ వారి మధ్యలోకి వెళ్ళి నిలబడిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ రాత్రంతా వారు ఆరాధిస్తూ చనిపోయారు. తెల్లవారేసరికి చూస్తే ప్రాణాలు విడిచిపెట్టేశారు. అంటే ప్రభువుని ఎంతగా ప్రేమిస్తున్నారో చూడండి. రోమా చక్రవర్తి యొక్క ఆజ్ఞ, మీరు చనిపోతారు దేవుళ్ళను పూజించకపోతే, నన్ను పూజించకపోతే అన్నా కూడా తమ ప్రాణాల కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించారు? దేవుణ్ణి ప్రేమించారు. ఈ రాత్రి నా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నన్ను ప్రేమించడం కోసం నీ ప్రాణం ఇవ్వక్కర్లేదు, నాకు నీ ప్రాణం ఇవ్వక్కర్లేదు, నా కొరకు నువ్వు జీవిస్తే చాలంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. వారైతే ప్రాణాలు త్యాగం చేశారు, పేతురు, ఆ 40 మంది ఆర్మీ వారు. కానీ మనల్ని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నా కోసం ప్రాణత్యాగం నువ్వు చేయక్కర్లేదు, కానీ నా కోసం జీవించు చాలు, అదే నన్ను ప్రేమించినట్లు అంటున్నాడు. మరి ఈ రాత్రి అందరికంటే యేసయ్యని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఆ ప్రశ్న మన దగ్గరకు వస్తుంది. మనమే సమాధానం చెప్పాలి దేవునికి. ఈరోజు అందరికంటే ఆధ్యాత్మిక శిఖరాలు మనం ఎక్కాలి అంటే, అందరికంటే మనం ఏ ప్లేస్లో ఉన్నాం, ముందున్నామా వెనక ఉన్నామా అనేది మన జీవితం, మన ఆధ్యాత్మిక జీవితాల్ని ఈ రాత్రి మనమే పరిశీలన చేసుకుందాం. అందరికంటే ముందు ఉండేటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.